ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. యాదగిరి జిల్లాలో సుర్పూర్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సును ఢీకొన్న వెంటనే కారులో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని కారులోనే 6 సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మరో 2 కాపాడి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మృతులంతా రాయచూర్ జిల్లా సిర్వార్ వాసులుగా గుర్తించారు. అత్యంత విషమంగా మారింది క్షతగాత్రుల పరిస్థితి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కర్ణాటకలోని యాదగిరి జిల్లా సోరాపూర్ తాలూకా దేవాపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున 6 కూడా మరి దీంట్లో సజీవ దహనమైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రైవేటు బస్సు అలాగే కారు ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 వాహనాలు కూడా ఢీ కొట్టడంతో మరి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ 2 కూడా మరి అటు కారు ఏదైతే కొంత ఓవర్ స్పీడ్ తో ఉంది, ఆ ఓవర్ స్పీడ్ కాస్త టైరు కొంత మరి అది టైరు పంక్చర్ అయింది అని చెప్తా ఉన్నారు. ప్రాథమికంగా ఆ స్పీడ్ కారు చాలా స్పీడ్ తీవ్రతతో ఉంది. దాదాపు 80 నుంచి 100, 120 స్పీడ్ తో కారు వెళ్తుంది. ఈ సమయంలోనే ఆ కారుకు సంబంధించి కొంత మరి ఆ పంక్చర్ అయినట్టు తెలుస్తా ఉంది. పంక్చర్ అయినటువంటి కారు మరి అదుపు తప్పి డ్రైవర్ మరి కంట్రోల్ చేయలేక డివైడర్ దాటుకొని మరి అటు నుంచి ఏదైతే అటుగా వస్తున్నటువంటి ఆపోజిట్ లో వస్తున్నటువంటి మరి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో ఆ బస్సును ఢీ కొట్టడం జరిగింది. ఒక్కసారిగా కారు వెళ్ళి అంటే చాలా వేగంతో వెళ్తున్నటువంటి కారు మరి అదుపు తప్పి అక్కడ డివైడర్ ను దాటుకొని వెళ్ళి అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఒక్కసారిగా ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున అక్కడ మంటలు అయితే చెలరేగిన పరిస్థితి కనబడతా ఉంది. మంటలు చెలరేగిన వెంటనే మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే అక్కడ ఆ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా 2 కూడా ఇటు కారు ఇంజన్ కావచ్చు, అక్కడ ఏదైతే ట్రావెల్ బస్సుకు సంబంధించినటువంటి ఇంజన్ కావచ్చు, 2 కూడా ఒకసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయి. దాదాపు మరి బస్సు కూడా సగం వరకు కాలిపోయిన పరిస్థితి కనబడుతోంది. కారు మొత్తం కూడా ఇదైపోయిన పరిస్థితి. అయితే కారు ఘటన జరిగినప్పుడు కారులో దాదాపు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో పెద్దవాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వెంటనే స్పందించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని కూడా యాదగిరి హాస్పిటల్కు మరి క్షతగాత్రులను అయితే పంపించారు. ఇదే సమయంలో వాళ్ళతో పాటుగా బస్సులో ఇప్పుడు ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో బస్సులో కూడా దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి ఆ మంటల్లో కొంతమంది ఆ ఎగ్జిట్ డోర్ ద్వారా కూడా మరి తప్పించుకొని కిందికి దిగిపోయిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా యాదగిరి హాస్పిటల్ కి మరి ఇచ్చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ ఎవరైతే చిన్నపిల్లలు 2 కూడా మరి వాళ్ళు కొంత కాలిపోయి ఉన్నారు అనే సమాచారం వస్తుంది. చాలా అత్యంత విషమంగా కూడా మరి వాళ్ళు ఉన్నారు అనైతే ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు ఇంకా మరి మృతులకు సంబంధించినటువంటి ఇది కానీ అదే బస్సుకు సంబంధించినటువంటి ఇటు కారుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా పోలీసులు అయితే మరి ప్రాథమికంగా గుర్తించారు. కానీ మొత్తం పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి యాదగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ స్మృతికి కూడా మరి చెప్పడం జరిగింది. ప్రమాదానికి ఆ రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తే అది సింగిల్ రోడ్డు లాగా కూడా
కనిపిస్తోంది. కానీ అక్కడ హెవీ వెహికల్స్ వెళ్తున్నటువంటి తీరు కావచ్చు, సైన్ బోర్డులు కూడా ఎక్కడా లేవు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. గతంలో చేసినటువంటి కంప్లైంట్ని పోలీసులు పట్టించుకోలేదు, దాని ఫలితమే ఇది అని కూడా ఒకంత చెప్తూ ఉన్నారు. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు సత్య? డెఫినెట్ గా ప్రధానంగా మీరు అన్నట్టు ఆ ఏరియాలో మొత్తం ఆ రోడ్ ఎంబటి కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏదైతే ఆ చౌరస్తాకు సంబంధించినటువంటి ఇది ఉంది, ఆ చౌరస్తాలో తరచుగా మరి ఇటీవల కాలంలో కూడా మరి ఆ ఘటనలు జరిగిన తర్వాత కూడా మరి అధికారులు సరిగా పట్టించుకోలేదు అనేది ఏదైతే తెలుస్తా ఉంది. ఈ శాంతాపుర క్రాస్ అనేది ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించి ఈ దేవాపూర్ ఏదైతే ఉందో ఆ దేవాపూర్ దాటినాక కొంత దూరం వచ్చిన తర్వాత శాంతాపుర క్రాస్ రోడ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అక్కడ మూలమలుపు ఒకటి ఉంటుంది. ఆ మూలమలుపులో ఎట్లాంటి స్పీడ్ కు సంబంధించినటువంటి నియంత్రణకు సంబంధించినటువంటి బోర్డులు కానీ వేరే ఇతరత్ర వాహనాలకు సంబంధించి సేఫ్టీ బోర్డులు ఎక్కడ కూడా లేవు అంటూ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఏదేమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, అలాగే ఓవర్ స్పీడ్, ఒక్కసారిగా ఆ టైరు పంక్చర్ అవడం, దాంతో ఇటు డివైడర్ నుంచి మరి అటువైపు మరి కారు వెళ్లి ఆ బస్సును, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడం పెద్ద ఎత్తున ఇది ఒక కర్ణాటకలో సంచలనం అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒకే ఫ్యామిలీలో 6 సజీవ దహనంగా కావడం కూడా ప్రస్తుతం కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మళ్ళీ దాంతో పాటు ఇటు మరి కర్ణాటక సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడ ముఖ్యమంత్రి అలాగే స్పందించిన పరిస్థితి ఉంది. శతగాత్రులకు మేము ఆదుకుంటామంటూ కూడా మరి ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సో చాలా దురదృష్టకరం అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న వేళ మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఏమైనా స్పందిస్తారా మరి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రమాదం జరిగినటువంటి తీరు, ఆ ఘోర ప్రమాదం జరిగిన తర్వాత వెనువెంటనే ఆ నిప్పు అంటుకోవడం కావచ్చు, లేకపోతే పూర్తిగా బస్సు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఆ కారు కూడా పూర్తిగా దగ్ధం కావడానికి ముందు, దగ్ధమైన తర్వాత మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. స్థానికులు కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలించినటువంటి సిచ్యువేషన్. ఆ కారు ఆ బస్సును ఢీకొట్టిన తర్వాత ఇరుక్కొని పోయింది. అందులోంచి బయటికి రావడానికి కూడా వారు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలోనే అందులో ఇరుక్కొని పోయి చనిపోయారు అని కూడా స్థానికులు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని కూడా మేము రక్షించామని కూడా చెప్తున్నారు. కానీ గాయపడ్డటువంటి క్షతగాత్రుల్లో 2 పరిస్థితి అయితే విషమంగా ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనేది ఈ నేపథ్యంలో స్థానికులు మరోసారి గుర్తు చేస్తున్నారు. ఆ రహదారి వెంట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు దృష్టి సారించడం లేదనేటువంటి కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.